నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణరంగంలో అమెరికా ఇరాన్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదం, ఇరాన్ విధించిన షరతులు, ప్రపంచ ఇంధన భద్రతపై దాని ప్రభావంపై పూర్తి డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న యుద్ధంలో అత్యంత కీలకమైన వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఆధిపత్య రణరంగానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్ సోషల్లో ఒక నూతన అమెరికా మ్యాప్ను పోస్టు చేస్తూ అందులో హర్ముజ్ జలసంధిని కొత్త అమెరికా భూభాగం అని పేర్కొనడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రక్షణ రంగ నిపుణులు, విదేశాంగ విశ్లేషకులు ఈ పరిణామాన్ని అమెరికా విస్తరణవాద ధోరణికి పరాకాష్ఠగా అభివర్ణిస్తున్నారు. హర్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, యుఎస్ నేవీ చేపట్టిన నావికా దిగ్బంధం ద్వారా ఇప్పటికే ఆ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయని, త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి రక్షణ హక్కులను అమెరికా దక్కించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, ప్రకటనలను ఇరాన్ అంతే తీవ్ర స్థాయిలో తిరస్కరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ముఖ్య సంప్రదింపుల ప్రతినిధి మహమ్మద్ బాగేర్ ఘాలిబాఫ్ ప్రభుత్వ టీవీ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ హర్ముజ్ జలసంధిని అంత సులువుగా అమెరికాకు అప్పగించేదే లేదని తేల్చి చెప్పారు. అమెరికా గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక శాంతి ఒప్పందంలోని షరతులను, హామీలను పూర్తిగా అమలు చేసేంత వరకు హర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి తెరచుకోవాలంటే అమెరికా ముందుగా ఇరాన్ రేవులపై విధిస్తున్న నావికా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఇరాన్ చమురు ఎగుమతులపై విధించిన కఠినమైన ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు వివిధ విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ భారీ నిధులను, ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని గాలిబాఫ్ షరతులు విధించారు. హర్ముజ్ జలసంధి కేవలం ఒక సాధారణ సముద్ర మార్గం కాదు. ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి లాంటిది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్లను కలిపే ఈ అత్యంత ఇరుకైన జలసంధి గుండా ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లో దాదాపు 20% రవాణా అవుతుంది. ప్రపంచ ఇంధన భద్రత అంతా ఈ సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంది. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగటంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలు నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆసియా, ఐరోపా దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ తాజా షరతులపై తీవ్రంగా మండిపడిన అమెరికా హర్ముజ్ పై తన పట్టును మరింత బిగించింది. ఇరాన్ తన పట్టును వీడి జలసంధిని అంతర్జాతీయ రవాణాకు తెరవాలని, లేకపోతే మరింత తీవ్రమైన సైనిక చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాషింగ్టన్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ తన ప్రాంతీయ సముద్ర సరిహద్దులను కాపాడుకోవడానికి, అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని తిప్పికొట్టడానికి హర్ముజ్ ను ఒక శక్తివంతమైన దౌత్య అస్త్రంగా ఉపయోగిస్తోంది. ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు ఒమాన్, ఖతార్ వంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హర్ముజ్ జలసంధిని తమ సొంత భూభాగంగా ట్రంప్ ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దౌత్య సమరం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో, ప్రపంచ ఇంధన భద్రత ఏ తీరానికి చేరుతుందోనని అంతర్జాతీయ సమాజం తీవ్ర భయాందోళనతో గమనిస్తోంది.